ప్రమాదం. ఒక షాపులో సిలిండర్ పేలి భారీగా ఎగిసిపడుతున్న మంటలు. వర్ష షాపులు ఉండటంతో అన్ని ఫర్నిచర్ షాపులకు అంటుకుంటున్న మంటలు. దట్టంగా కమ్మేసిన పొగ. ప్రాణాభయంతో పరుగులు తీసిన ప్రజలు. ఇదంతా ఫర్నిచర్ షాపులు కదా, లోపలన్నీ తగలబడిపోతున్నాయి. కేజీఆర్ ఫంక్షన్ బ్యాక్ సైడ్, కేజీఆర్ ఫంక్షన్ బ్యాక్ సైడ్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్. నాసింగ్ లో మూసీ నది పరివాహ ప్రాంతాల్లో నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్నా నిర్వహిస్తున్న హైదరాబాద్ లో జరిగే పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు పడువు జాగృతి నాయకులను కూడా అరెస్టు చేశారు. తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. తెలంగాణ ఎంపీ కృష్ణయ్య, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, తమిళ సినీ నటుడు నీలగిరి రవి, నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ తదితరులు. స్వామివారి ప్రత్యేక సేవలు విఐపి బ్రేక్ 300 రూపాయల దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరడమైనది. అనగా పురుషులు తెల్లటి చొక్క, తెల్లటి పైగా లేదా తోమలి, అలాగే స్త్రీలు చీర లేదా చున్నీతో కూడిన చుడిదారు మాత్రమే ధరించవచ్చు. అలా చేస్తూ సాంప్రదాయక వస్త్రం को पहनना होगा. తీస్తున్నాడు కదా చూడు. గిరి ఒక ఫోటో గిరి ఫోటోలో నిన్నే ఉండరు మొన్న అడతారు సీసీ కెమెರಾ ಉಲ್ಲೇಖಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని అఖండ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రార్థించడం జరిగింది. ప్రత్యేకంగా పేద వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు వాళ్ళ వాట వాళ్ళకి ఇచ్చి, అన్నదమ్ములు లాంటి వాళ్ళందరికీ వాళ్ళ వాట వాళ్ళకి ఇచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. పేదరికం లేని రాష్ట్రంగా, పేదరికం లేని దేశంగా, అందరూ ఆకలి లేని రాజ్యంగా అభివృద్ధి చెందాలని ఇక వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. పైగా చట్ట సభలలో ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చదువు కోసం, విద్య కోసం పేద వర్గాలు చదువుకోవాలి. చదువు ద్వారానే ఈ సమాజం వికసిస్తుంది. చదువు ద్వారానే ఈ సమాజం అన్ని రంగాల్లో సామాజిక వివక్షత, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని గత 50 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. దానికోసం హాస్టళ్ళు, గురుకులాలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి రిజర్వేషన్లు, స్కూళ్ళు ప్రారంభం అన్ని పెద్ద ఎత్తున పోరాడి పెట్టించడం జరిగింది. వాటి మూలంగా ఈరోజు బాగా చదువుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు.
ఇవి ఇంకా పేద కులాలు బాగా చదివి ఇదే పద్ధతిలో దేశమంతటా పేద కులాలు బాగా చదివి అభివృద్ధి చెందాలి. తద్వారా సమాజం లోపల డెవలప్ కావాలి. ప్రపంచ యుద్ధం రాకుండా ప్రపంచ యుద్ధం వైపు దేశాలు పరిగెడుతున్నాయి. ఇది విశ్వమానవ కళ్యాణం కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి కోసం నిలబడాలి. ప్రపంచ యుద్ధం రావద్దని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना, आपत्ति सोशल मीडिया पर पोस्ट करना वर्जित है। ಸರ್ ಒಂದು ನಿಮಿಷ ಒಂದು 10-20 ಸೆಕೆಂಡ್ಸ್ ಪಾದರಕ್ಷೆಗಳೊಂದಿಗೆ ನಡೆಯಬಾರದೆಂದು ವಿನಂತಿ. సామాజిక వెనక్కిరానా నిషేధం అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్தர்களுக்கு அறிவிப்பு. సార్ ఒక్క నిమిషం. திருமலையில் அரசு தேவஸ்தானம் எச்சரிக்கிறது. నమో వెంకటేశాయ. అభ్యంతరకరమైన రీల్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పవిత్రమైనవి. నిషేధం భక్తులు పాదరక్షణ తీసుకోబడతాయి. జడల రామలింగేశ్వర ఆలయ ఉత్సవాల్లో అపశృతి అగ్నిగుండంలో పడి భక్తులకు గాయాలు. నల్గొండ వేములపల్లి మండలం ఆమన్నగల్లు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. అగ్నిగుండం దాటే క్రమంలో భక్తులు కింద పడ్డారు. దాంతో అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు అప్రమత్తమై నిప్పుల్లో కింద పడ్డ భక్తులను బయటకు లాగివేశారు. అలా పడదు ఒక ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రాత్రి తిరిగి తెరిచారు. గ్రహణం మూసిన తర్వాత టీటీడీ అర్చకులు అధికారులు ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 3:30 గంటల నుంచి భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి అనుమతి ఇస్తున్నారు. చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1 టౌన్ సిఐ మహేశ్వర ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక అధికారులు కూడా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం ఎన్ఓ ఓబయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పిరెడ్డిపల్లె గ్రామంలో రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు సమస్యని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో చివరకు విద్యార్థులు మహిళలు బురదలో మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మియాపూర్లో దారుణ హత్య. మియాపూర్ పోగుల ఆగయ్య నగర్ లో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ దారుణ హత్యకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న తమ్ముడు తన అన్నను బండరాయితో కొట్టి కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. తరచుగా తాగి గొడవ చేస్తూ వేధిస్తున్నాడని హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇవి ఇవాల్టి వార్తలు. మరికొన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టర్న్ న్యూస్ ఛానల్. మన కోసం మన ఛానల్.